హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కేవీఎస్ఎస్ శారద విరచిత అంశంగా శాస్త్రీయ వైఖరి ప్రపంచం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. శాస్త్రీయ వైఖరి ప్రపంచం. ఇక వినండి. కొత్త దారిలో అందరూ నడిచే దారిన నడవటం లోక సహజం. ఉన్నదారిలో నడవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. కాబట్టి చాలామంది అలాగే చేస్తారు. అలాంటి వారి జీవితాలు సాదాసీదాగానే గడిచిపోతాయి. కానీ కొత్త మార్గం కనుగొని లేదా ఏర్పరచుకొని వెళ్ళడం, భిన్నంగా ఆలోచించడం, ఇలాంటి వాటికి పూనుకునేవారు అరుదుగా ఉంటారు. ఇలా చేయడానికి సాహసం, సహనం ఉండాలి. ఎందుకంటే కొత్త దారిలో ఇబ్బందులు, కష్టాలు ఎదురవ్వచ్చు. తట్టుకొని నిలబడగలిగితేనే విజయాలు పొందవచ్చు. పురాణ కాలం నుంచి నేటి వరకు భిన్నంగా ఆలోచించిన వారి గురించి, అలా ఆలోచించి విజయం సాధించిన వారి గురించి చాలా ఉదాహరణలు ఉన్నాయి. తులాభారం సమయంలో సత్యభామ ఎన్ని మణిమాణిక్యాలు త్రాసులో వేసినా శ్రీకృష్ణుడితో అవి సరితూగలేదు. దానికి కారణం ఆమె కృష్ణుణ్ణి సాధారణమైన మనిషిగా భావించడమే. చివరికి అహం విడిచి రుక్మిణిని శరణు వేడింది. రుక్మిణి భిన్నంగా ఆలోచించింది. కృష్ణుడు భగవత్ స్వరూపుడు అని తెలిసిన ఆమె భక్తితో తప్ప శక్తితో ఆయన వశం కాడని భావించింది. అందువల్లే కృష్ణుడికి ఇష్టసఖి అయినప్పటికీ సాధారణ భక్తురాలిలాగానే భక్తి శ్రద్ధలతో ప్రార్థించి తులసీ దళాన్ని తక్కెడలో ఉంచింది. వెంటనే త్రాసు పైకి లేచింది. తిరుగులేని వరాలు పొందిన రాక్షసరాజైన హిరణ్యకశిపుణ్ణి సంహరించటం అసాధ్యం. అతడిలో నిరంతరం హరిద్వేషాన్ని రగల్చడం ఒక్కటే మార్గం అని భిన్నంగా ఆలోచించిన నారదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడికి హరిభక్తిని ప్రబోధించాడు. అలా హిరణ్యకశిపుడి వరాలను వమ్ము చేయడానికి పరోక్షంగా కారకుడయ్యాడు. ద్రోణుడు ప్రత్యక్ష బోధ చేయనని తెగేసి చెప్పినప్పుడు ఏకలవ్యుడు అస్త్ర సన్యాసం చెయ్యలేదు. ఆయన బొమ్మనే గురువుగా భావించి విద్యను అభ్యసించగలిగాడు. చెట్టు నుంచి రాలి కింద పడిన పండును చూసి ఇది కిందకే ఎందుకు పడింది, పైకెందుకు వెళ్ళలేదు అని ఆలోచించిన కుర్రాడే భూమికి ఆకర్షణ శక్తి ఉందని నిరూపించాడు. అంతకు ముందు కూడా పండ్లు కిందకే రాలాయి. కానీ ఎందుకలా అన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు. ఎడిసన్ విద్యుత్ బల్బు కనిపెట్టిన, రైట్ సోదరులు విమానాన్ని తయారు చేసిన, మార్కోని రేడియో కనిపెట్టిన, ఇంకా అనేక మంది శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు ఎన్నో చేయగలగడానికి కారణం భిన్నంగా ఆలోచించడమే. ఆ క్రమంలో ఎన్నో అపజయాలను చవిచూసినా వారు వెనుకంజ వేయలేదు. ఆలోచనలకు మరింతగా పదును పెట్టుకున్నారే కానీ దిశ మార్చుకోలేదు. వైజ్ఞానిక పరిభాషలో దీన్ని శాస్త్రీయ వైఖరి అంటారు. నేరానికి శిక్ష సహజం. అలా కాకుండా వారిని నేరస్తులుగా మార్చిన పరిస్థితులను విశ్లేషించి వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించటం, ఆ పరిస్థితులను సరిదిద్దడం, తద్వారా మరింతమంది నేరస్తులు తయారు కాకుండా చూడడం మానవతావాదుల ప్రత్యేకత.
ఇలా ఏ రంగంలో చూసినా భిన్నమైన ఆలోచనే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది, మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది అని కేవీఎస్ఎస్ శారద వారి విరచిత ఈ అంశం శాస్త్రీయ వైఖరి ప్రపంచం అనేదాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.